హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి, మనం డైట్‌లో స్టార్టింగ్ చేసేటప్పుడు క్రేవింగ్స్ ఎలా ఆపుకోవాలి? చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంటది. సో, ఆ డౌట్ క్లియర్ చేద్దామని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, మనం క్రేవింగ్స్ ఎలా ఆపుకోవాలంటే చిన్న మార్గం అయితే ఉంది. దాని ద్వారా మనం అయితే క్రేవింగ్స్ అయితే ఆపుకోవచ్చు. ముందు క్రేవింగ్స్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్. ఎవరైనా గాని ఇప్పుడు మనం ఫస్ట్ మన డైట్ స్టార్ట్ చేసేటప్పుడు నేనైతే రైస్ అను, చపాతీ ఆపేయమని చెప్పా. చాలామంది 3 పూట్ల రైస్ తినేవాళ్ళుంటారు. 3 పూటల చపాతీ తినేవాళ్ళుంటారు. అండ్ ఇది ఇప్పుడు సమ్మర్ కదా! ఈ సమ్మర్‌లో మనం వెళ్లి ఐస్ క్రీమ్ తిందామని చెప్తారు. లేదు బ్యాచిలర్ పార్టీ చేసి చల్లగెళ్ళి బీరేద్దామని చెప్తారు. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటాయి గదా! సో, ఇయన్నీ ఆపేసి ఒకేసారి మన డైట్‌కొచ్చేసినాక విపరీతమైన క్రేవింగ్స్ ఉంటాయన్నమాట. ఈ విపరీతమైన క్రేవింగ్స్ అనేది ఎలా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు దాకా మన బాడీ షుగర్‌కి అలవాటు పడిపోయింది. మన చిన్నప్పటి నుంచి. షుగర్ ఐటెమ్స్ అంటే ఏంటి? ప్రతి దాంట్లో షుగర్ ఉంటది. ఫ్రూట్స్‌లో షుగర్ ఉంటుంది. నేచురల్ షుగర్ ఉంటుంది. ఫ్రూట్స్‌లో షుగర్ ఉంటుంది. చపాతీలో కూడా కొంచెం షుగర్ ఉంటది. అసలు కార్బోహైడ్రేట్స్ అంటేనే కొంచెం షుగరీ ఐటెమ్స్. అండ్ సమ్మర్‌లో మనం కూల్ డ్రింక్స్ తాగుతాం. అది షుగరీ ఐటెమ్స్. మన బాడీ మొత్తం షుగర్ ఐటెమ్స్‌కి అలవాటు పడిపోయి, ఒక్కసారిగా షుగర్ ఐటెమ్స్ అనేది ఆపేస్తే, మళ్ళీ ఆ షుగర్ ఐటెమ్స్ తీసుకోవాలి. డైట్ మనం పక్కన పెట్టేద్దాం. మన వల్ల అవ్వదు. ఈరోజు మనం బిర్యానీ తినేసి, లేదంటే ఈరోజు మనం కూల్ డ్రింక్ విపరీతంగా తాగేసి, రేపటి నుంచి మొదలెడదాం అనే ఆలోచనలైతే ఉంటాయి. 2 రోజులు అయ్యింది కదా! 2 కేజీలు తగ్గాం కదా! ఇప్పుడు మహా అయితే పెరిగితే ఎంత పెరుగుతాం? ఒక అర కేజీ పెరుగుతాము. ఒక అర లీటరు కూల్ డ్రింక్ తాగితే అర కేజీ మహా అయితే అర కేజీ పెరుగుతది. పావు కేజీ పెరుగుతాం. ఆ మాత్రం దానికి ఏమైందిలే మళ్ళీ తగ్గించేసుకోవచ్చులే మనం స్టార్టింగ్‌లో తగ్గిపోయినట్టు అనుకోవచ్చు. అదే పొరపాటు. వన్స్ మన బాడీ డైట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంతైతే తగ్గుతారో మళ్ళీ ఈ షుగరీ ఐటెమ్స్ ఇచ్చేసినాక మళ్ళీ మన ఫ్యాట్ నుంచి తగ్గడం కొన్ని రోజులు పడిద్ది. మీరు అయితే ఒక రోజు అనుకుంటారు. కానీ ఒక్క రోజు కాదు. మినిమమ్ 3 డేస్ అయితే టైం తీసుకుంటది మళ్ళీ. ఎందుకంటే ఆ షుగర్ ఐటెమ్‌ని మొత్తం బాడీలో నుంచి పంపించేయడానికి బయటికి బాడీ అనేది సమయం తీసుకుంటది. టైమింగ్ తీసుకుంటది. ఆ టైమింగ్ ఒక 3 రోజులు గాని, 4 రోజులు గాని పట్టిద్ది. మన బాడీ మొత్తం ఫ్యాట్ నుంచి ఎనర్జీ తీసుకోవాలంటే. మళ్ళీ మీరు 4 రోజులు వెయిట్ చేయాలన్నమాట. ఆ వెయిట్ చేసే బదులు ఆ ఒక్క అప్పుడు అనిపిస్తుంది మీకు. అర్రే! సార్ చెప్పారు. ఒక్క రోజు గాని ఒక్క పూట నేను నోరు కట్టుకొని సార్ చెప్పినట్టు వినటమైతే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా! ఇప్పుడు చూడు 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి వెయిట్ తగ్గట్లేదు. 4 రోజుల తర్వాత నుంచి వెయిట్ తగ్గుతున్నా నేను అని అప్పుడు బాధపడతారు. అప్ అదే గ్యాప్‌లో అప్పుడు బాధపడే కంటే ఇప్పుడే మనం ఈ ట్రిక్ మనం అప్లై చేస్తే మనకి క్రేవింగ్స్ అనేవి రావు. ఆ ట్రిక్ ఏంటంటే మనకి పక్కనోళ్ళు బిర్యానీ తింటున్నారు, లేదంటే కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, ఏదైనా చేస్తున్నారు. ఆ బిర్యానీ తింటున్న టైంలో గాని, కూల్ డ్రింక్స్ తింటున్న టైంలో గాని మనకున్న సూపర్ ట్రిక్ ఏంటంటే మన దగ్గర నిమ్మకాయలుంటాయి గదా! బయటికెళ్ళి లెమన్ సోడా తాగితే మనకి వెంటనే ఫుడ్ అనేది ఎళ్ళిపోతది కదా! వాటర్ అనేది లిక్విడ్ అనేది ఎళ్ళిపోతది వాటరు. ఆ ఎళ్ళిపోయినప్పుడు కొంచెం స్టమక్ అనేది ఫుల్ అవుతది. ఆ టైంలో మనకి ఎటువంటి క్రేవింగ్స్ అనేది ఆగిపోతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మన స్టమక్ ఫుల్‌గా ఉంటే క్రేవింగ్స్ అనేవి రావు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిర్యానీ అంటే ఇష్టం. అండ్ స్వీట్స్ అంటే మస్తు ఇష్టం. పిచ్చిష్టం స్వీట్స్ అంటే. మీరు కడుపు నిండా బిర్యానీ తినేసి స్వీట్స్ తినమంటే తినగలుగుతారా? తినలేరు. ఎందుకంటే స్టమక్ ఫుల్ ఉంది. మీకు మీరు కడుపు నిండా స్వీట్స్ తినేసారు. బిర్యానీ తినగలుగుతారా? తినలేరు. స్టమక్ ఫుల్ ఉంది. ఎప్పుడైతే మన బాడీలో స్టమక్ అనేది ఫుల్‌నెస్ వస్తదో అప్పుడు క్రేవింగ్స్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. వన్స్ ఈ క్రేవింగ్స్ వచ్చినప్పుడు నేను చెప్పిన లెమన్ సోడా గాని, లేకపోతే ఇంట్లో వాటర్ ఉంటే నిమ్మకాయ పిండుకొని లెమన్ వాటర్ గాని ఈ రకంగా మనం స్టమక్ ఫుల్‌గా తాగితే 1 ఆర్ 2 గ్లాస్ ఎంతైనా తాగొచ్చు. నో ప్రాబ్లమ్. సోడా ఇంతే తాగాలి కొలత ఏం లేదు. ఎంతైనా తాగొచ్చు మీ ఇష్టం అది. ఒకేసారి ఒక హాఫ్ లీటర్ తాగినా స్టమక్ అనేది ఫుల్ అవుతుంది. మీ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడైనా గాని మన ఫుడ్ తీసుకున్నాక కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏమన్నా ఆకలేస్తే అబ్బా! డైట్ ఫుడ్ ఏం తింటాము. బయటికెళ్ళి సరదాగా బిర్యానీ తిందాం అనిపిస్తది. అదే క్రేవింగ్స్. దాన్ని ఆపుకోవడానికి మనం ఈ ట్రిక్స్ అనేది అప్లై చేయాలి. లెమన్ వాటర్. ఈ లెమన్ వాటర్ గాని లేదంటే లెమన్ సోడా గాని, సోడా అనంగానే బయటికెళ్ళి లెమన్ స్వీట్ సోడా కాదండి బాబు. సుగంధ సోడాలు ఇయి కాదు. ఓన్లీ లెమన్ అండ్ సాల్ట్ అండ్ సోడా. ఈ మూడే కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో మాత్రం మీకు చేసుకుంటే రాక్ సాల్ట్ ఏసుకోండి. అండ్ బయట చేసుకుంటే వాళ్ళు ఎలాగో నార్మల్ సాల్ట్ ఏస్తారు కాబట్టి అప్పుడప్పుడు నో ప్రాబ్లమ్. ఎందుకంటే అది అయోడిన్ ఉంటుంది కాబట్టి ఇది నాన్ అయోడిన్. అది కొంచెం డ్యామేజ్ అయితే ఏం చెయ్యదు. కాకపోతే హెల్త్‌కి మంచిది కాదు.
రాక్ సాల్ట్ అంటే నేచురల్‌గా వస్తది. ప్యూర్ సాల్ట్ ఉంటది. మనం బయట దొరికే సాల్ట్‌లన్నీ అంతంతగా ఉండదనమాట. అంత హెల్త్‌కి మంచిది కాదు. అది నేను రికమెండ్ చేయను అందుకనే. సో, ఆ సాల్ట్ ఏసుకొని తప్పదు కాబట్టి మనం ఆ సోడా అయితే తాగాల్సిందే. ఇంట్లో ఉంటే మాత్రం రాక్ సాల్ట్ ఏసుకొని, రాక్ సాల్ట్‌ని మిక్సీలో ఏసుకొని చక్కగా పొడి చేసుకొని, అది కూరల్లో గానీ, ఫ్రైల్లో గానీ, అండ్ ఇలా సోడాల్లో గానీ అప్లై చేసుకొని మనం తాగేయొచ్చు. ఈ రకంగా మనం సోడాలైతే తీసుకోవచ్చు. ఇంట్లో లెమన్ వాటర్ ఉంటే లెమన్ వాటర్, సాల్ట్ వాటర్ అలా తీసుకోవచ్చు. ఇవి తీసుకోవడం వల్ల స్టమక్ అనేది ఫుల్‌నెస్ వస్తది. లోపల విటమిన్ సి ఉండటం వల్ల మనకి నాలుక మొత్తం, నోరు మొత్తం కొంచెం పుల్ల పుల్లగా ఉంటదనమాట. ఈ పుల్ల పుల్లగా ఉండటం వల్ల మనకేది తినబుద్దవ్వదు. ఈ రకంగా మనం టిప్స్ అయితే మనం ఫాలో అవ్వచ్చు. ఈ రకంగా మనం నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యి క్రేవింగ్స్ అనేది తగ్గించుకోండి. ఓకేనా? ప్లీజ్, ప్లీజ్ ఇప్పుడు దాకా మీరు వీడియో ఇప్పుడు దాకా చూసారు అంటే వీడియో డెఫినిట్‌గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో గాని నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నమస్తే. జై హింద్.